ఒక విషయం చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్. ఆర్టీఏ కింద ఒక తీసుకున్నాను అధ్యక్ష. మీరు ట్రాక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాక్టర్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక మండలంలో. ఉదాహరణ చెప్తున్నాను. మీరు న్యాయంగా రాజకీయ గతంలో టీఆర్ఎస్ టీడీపీ ఉన్నప్పుడు అదే ఎల్లో షర్ట్స్ అన్నాం, వీళ్ళు ఉన్నప్పుడేమో ఇందిరామయ షర్ట్స్ అన్నాం, ఇప్పుడు మనమేమో పింక్ షర్ట్ల కొలం ఇస్తున్నాం, పింక్ షర్ట్ల కొలం ఇస్తున్నాం. ఇది మీకు ఇస్తాను అధ్యక్ష. ఒక మండలంలో 9 ట్రాక్టర్లు ఇస్తే ఈ 9 ట్రాక్టర్లు కూడా మరి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన పేర్లు చెప్తా 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 నేను చెప్పండి అయ్యా. రైతులంటే ఒక నిమిషం అధ్యక్ష. ఈరోజు గడ్డం చంద్రమోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి అధ్యక్ష, ఆయన ఎంపీటీసీ అధ్యక్ష. ఆయన ఎంపీటీసీ, ఒక నిమిషం చెప్పండి అధ్యక్ష. ఎంపీటీసీ అధ్యక్ష. ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చినందుకు ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష, 2వ ట్రాక్టర్ అధ్యక్ష. నేను ఇస్తా, రికార్డు మీకు ఇస్తాను. ఆర్టీఏ కింద నేను చేసింది కాదు, ఇది ఆర్టీఏ కింద. దేవయ్య అధ్యక్ష కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వచ్చినందుకు ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష. 3వ ట్రాక్టర్ అధ్యక్ష మండల టీఆర్ఎస్ మండల అధ్యక్షుల అధ్యక్ష లబ్ధిదారుడు ఆయనకి ఇచ్చారు అధ్యక్ష. ఆయన ఇంకోటి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు సువాలి సర్పంచ్ ఆయన అధ్యక్ష. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చినందుకు ఆయనకు ఒక ట్రాక్టర్ ఇచ్చారు. అంజయ్య సామిల్ అంజయ్య నల్గొండ ఎంపీటీసీ సర్పంచ్ ఓడిపోయిన అభ్యర్థి టీఆర్ఎస్. ఆయన ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ కూడా పొందాడు. ఆయనకు ఎమ్మెల్యే సన్నిహితుడు కాబట్టి ట్రాక్టర్ ఇచ్చారు అధ్యక్ష. అంటే అన్ని నేను చదవదలుచుకోలేదు, మొత్తాన్ని రికార్డు ఇస్తున్నా నేను. ఈ రకంగా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళకే భూములునే ఎవరికి లేవు. టీఆర్ఎస్ భూములనే టీఆర్ఎస్ చేరితేనే భూములునే. ఆ రికార్డు చూడండి అది ఒకసారి, కళ్ళు తెలుసుకోండి ఒకసారి. అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు ప్రశ్న జవాబులో మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల నుంచి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఈ గొర్రెల పెంపకం చాలా మంచి పథకం అధ్యక్ష. ఇది స్వాగతం పలకాల్సినటువంటి కార్యక్రమం. అయితే నేను నిన్న కేంద్ర మంత్రితో మాట్లాడాను అధ్యక్ష. నేను ఢిల్లీకి మాట్లాడాను నిన్న. దీనికి ఏమైనా మనం సాయం చేస్తున్నామని చెప్పారు. ఇది జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సుమారు 4,000 కోట్లు ఈ రాష్ట్రానికి రాబోతున్న రుణాల మీద గానీ గ్రాంట్ పేరు మీద గానీ. కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అధ్యక్ష. మీరు కొద్దిగా ఆడియాలా చేయాలా అధ్యక్ష. కనీసం మీ కొంపలే మురిగింది అధ్యక్ష. నిన్న మొన్న గొర్రెలు పట్టుకున్నారు, గొంగళ్ళు కప్పుకున్నారు. కనీసం నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే కొంపలే మురిగింది ఒకసారి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పడానికి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ గొర్రెల పథకము అధ్యక్ష. నేను కోరుతాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఒక గొర్రెను ఒక దొంగడిని నరేంద్ర మోడీ గారికి ఇస్తే అది న్యాయం అధ్యక్ష. అది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము కాబట్టి